నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి డివోషనల్‌కి సంబంధించిన టాపిక్స్ అన్నీ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఇప్పుడు గురు పౌర్ణిమ వస్తుంది. అసలు గురు పౌర్ణిమ ఎందుకు మనం చేసుకోవాలి? ఆ రోజు చాలామంది గురు పౌర్ణమి అంటే ప్రత్యేకంగా సాయిబాబాని కొలవడం, కొంతమంది గురువులు ఎవరినైనా కొలవచ్చు అని అంటూ ఉంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. చాలామంది వరకు గురు పౌర్ణిమ అనే విషయానికి వస్తే ఏదో ఒక గుడికి వెళ్ళడము, లేకపోతే వ్యాసుల వారి పటం పెట్టుకోవడము, కృష్ణుడు యొక్క నామస్మరణ చేయటము. కొంతమంది ఏంటంటే గురువులు ఉంటే ఆ గురువుని మంత్ర సాధనాది గురువులు ఉంటే ధ్యానం చేసుకోవడం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుశ్రూష సేవ చేసుకోవటం అనేది ఉంటుంది. ఈ గురు పౌర్ణిమ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారే గురు స్వరూపం అని. అంటే జ్ఞానం అంటే ఏదైనా కూడా మనము ప్రతి జీవితంలోనూ కూడా తల్లిదండ్రులు ప్రథమంగా చెప్పుకోవాలి గురువులు అంటే. ఎందుకంటే మనకు తల్లి తర్వాత తండ్రి ఇద్దరు ఉంటేనే మన జీవితం ముందరికి వెళ్తాయి. మనకు చదువు చెప్పినా కూడా మనం పైకి రావాలన్నా కానీ ఈ ఇద్దరు ఉంటేనే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. తల్లి ఏమో మరి యొక్క ఆలనా పాలనా చూసి ఏది కావాలో చూస్తుంటుంది. తండ్రి అలా కాదు. ఏం చేస్తే మా అబ్బాయి బాగుంటాడు, మా అమ్మాయి బాగుంటుందని ఆలోచిస్తూ వాళ్ళకి కావాల్సినవి తీసుకొచ్చేవాడు తండ్రి. ఈ ఇద్దరు తర్వాత గురుస్వరూపము అంటే వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే మనకు చదువు చెప్పేటువంటి గురువు కావచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మనకు గురువు అంటే ఆచార్యుడు కానీ, ఇంట్లో ఉండేటువంటి పురోహితుడు కానీ, తర్వాత గురుడు కానీ, అంటే మనం నేర్పించేటువంటి గురువు కానీ, వీళ్ళందరూ గురుస్వరూపమే అని చెప్పబడింది. అంటే మనం ఏం చేస్తున్నామంటే గురుస్వరూపాన్ని మొదటిగా ఏదో ఆ సమయంలో ఏదో టీచర్స్ డే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆ టీచర్స్ డే రోజు చేసుకోవడం అని కాదు, సాంప్రదాయబద్ధంగా ఈ గురు పౌర్ణమి రోజే మనం గురు పూజోత్సవం చేసుకోవాలి. అంటే మన గురువుని ఏదో మన శక్తి కొలది దక్షిణాపరంగా కావచ్చు, ఫలప్రదానంగా కావచ్చు, వస్త్రపరంగా కావచ్చు సత్కరించుకోవాలి. అంటే ఈ ఒక్కరోజే చేసుకోవాలా అండి అంటే ప్రతినిత్యము కూడా ధ్యానం చేయాలి. మనకు మహాభారతంలో ఏకలవ్యుడు కథ చూస్తే గురువు మించిన దైవం లేదని చెప్పి ఏకలవ్యుడు అనుకొని ప్రతిదీ కూడా సాధన చేశాడు. అలా సాధనం ఏదైతే చేస్తాడో ఆ సాధనంతో వచ్చేటువంటి అస్త్రశస్త్రాలతో ఏకలవ్యుడు ఎంతో విజయాన్ని సాధించాడు. ఆ విజయాన్ని అంతా కూడా చూపించాడు. ఎందుకంటే మనకు ఆ మహాభారత ఘట్టంలో ఏకలవ్యుడు యొక్క స్టోరీ గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తుంది. కాబట్టి అటువంటి గురు శిష్యుల సంబంధాన్ని మనము అద్భుతంగా చూపించారు. ఆ దృశ్యం దానిలోనే కాకుండా మన ధర్మశాస్త్రపరంగా కూడా చూస్తే ఈ గురు యొక్క స్వరూపాన్ని గురు పౌర్ణమి ఏ విధంగా ఎందుకు చేశారంటే ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసులను చంపడానికి గురు పౌర్ణమి ఉత్సవాన్ని చేశాడని చెప్పి అట్లా బృహస్పతిని ఎప్పుడైతే తూలనాడి సభ నుంచి బయటకు పంపిస్తే మళ్ళీ పశ్చాత్తాపడుతూ బృహస్పతిని దేవగురువుని ఆశ్రయించి తన యొక్క ఇంద్రపదవిని చేపట్టి ఆ రోజు నుంచి గురు పదవి ఇచ్చి ఆ బృహస్పతిని గురు పదవిగా కూర్చోబెట్టి దేవతల గురువుగా ఆ గురువుని ఆరాధిస్తూ దేవతలందరూ ఉన్నారు. అట్లనే దైత్య గురువుగా శుక్రాచార్యులు. అలా శుక్రాచార్యను ఆశ్రయించి మనకు మృత సంజీవని విద్య వచ్చిన గురువు శుక్రాచార్యుడు ఒక్కడే. అట్లా శుక్రుడిని దైత్య గురువు అసురగురువు పూజ చేస్తున్నారు రాక్షసులకు కూడా. ఇటువంటి గురుస్వరూపాన్ని ఆరాధించడం అనేది మనకు చాలా ఉత్తమమైంది. మన జ్ఞానాన్ని ప్రసాదించేది. అజ్ఞానం నుంచి మన యొక్క స్వరూపాన్ని ఏదైతే ఉంటామో అంటే పరమాత్మ స్వరూపాన్ని సాన్నిధ్యం చేర్చేదే గురుస్వరూపము. అందుకనే గురువుని తప్పకుండా ప్రతి మనిషి కూడా ఆరాధనా క్రమంలో పెట్టుకోవాలి అనేది ప్రతి విషయం. అలాగే గురువు అంటే మీరు అన్నట్టుగా ఏ సాయిబాబా గుడో లేదా రాఘవేంద్ర స్వామి గుడో ఏ దత్తాత్రేయ స్వామి గుడో కాకుండా ఇలా ఈ గురువును కూడా ఈ విధంగా ఆచరించుకోవచ్చు అని చెప్పడం. ఇప్పుడు ఏంటంటే దేవాలయాలకు వెళ్తే కనుక ప్రతి గురువారం రోజున ఇప్పుడు ఈ మధ్యకాలంలో సాయిబాబాకి మనకు పాలాభిషేకాలని అనేక అభిషేకాలు చేస్తుంటారు. అయితే ఇంకో విశేషం ఏంటంటే మనకు గురువారం రావడం చాలా విశేషం. గురుస్వరూపము గురువు రెండు కలిసి వచ్చినాయి. అందులో కూడా పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంగా వస్తుంది ఈ యొక్క ఆషాఢ మాసం. అంటే పూర్వాషాఢకి ఉత్తరాషాఢకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే పూర్వాషాఢకి అధిపతి యా దివ్యాపై సాసంభూ అంటే మనకు ఏదైనా కూడా నిర్మలమైన మనస్సుని ఇచ్చేటువంటి నక్షత్రంగా పూర్వాషాఢ చెప్పబడింది. అలా ఉత్తరాషాఢ ఏంటంటే గ్రహాలకి గ్రహరాజున రవి యొక్క స్వరూపం. ఈ ఉత్తరాషాఢ యొక్క స్వరూపం చూసుకుంటే మనకి ఇక్కడ ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో యొక్క విశేషం ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలం కూడా మనకు దగ్గరగా ఉండేటువంటిది.
ఇటువంటి దక్షిణ పుణ్యకాలంలో గురు పౌర్ణమిగా వస్తుంది. ఈ గురు పౌర్ణమి అంటే విశేషం ఏంటంటే, ఏదైనా మనం మీరు అన్నట్టుగా సాయిబాబా గుడికి వెళ్ళాలా అండి అని కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలా, అది దేవత గురువు కదా, ఈయన ఈ గురువు కాదంటే, అనిమాద్ అష్టసిద్ధులు ఉండేటువంటి వారే గురువులు. తర్వాత వాయుపురాణంలో తెలుపబడిన విధంగా మనకు అష్టాంగ యోగ సాధనలు చేసేటువంటి గురువులే అసలైన గురువులుగా చెప్పబడింది. మరి అటువంటి వారు వీళ్ళందరూ చేశారా అండి ఇప్పుడు ఉండేటువంటి వారు అంటే, అష్టాంగ యోగిన ప్రాణాయామ నియమాలు చేసేవారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మన గురువులు స్వరూపంగా కొన్ని ఆరాధించే క్రమంలో ఏవైతే కొన్ని సాంప్రదాయబద్ధంగా ఉండే పీఠాలు ఉన్నాయో వాటి గురువులు ఆ సాంప్రదాయం పాటిస్తున్నారు కాబట్టి మనం ఆశ్రయించి మన యొక్క వాళ్ళ ఆశ్రయంలో మనం ఉంటున్నాం. ఇప్పుడు మనం నడుస్తున్న పీఠాలు ఉన్నాయి కదా, 4 చతురామ్నాయ పీఠాల్లో కూడా ఉన్నాయి. అవి కాకుండా వేరే పీఠాల్లో కూడా అష్టాంగ యోగ నియమాలు చేసేటువంటి గురువులు సిద్ధయోగులు అనేక ఉన్నారు. అయితే ఇక్కడ ఈ బాబా మరి పరిస్థితి ఏంటి అని అంటే, అనిమాద్య అష్టసిద్ధులు ఏవైతే ఉంటాయో ఈ అనిమాద్య అష్టసిద్ధులకి ఎవరైతే ప్రభావితంగా ఉండి వాటిని సిద్ధి పొందుతారో వాటిని ఆశ్రయిస్తే ఎవరికైనా గురుస్వరూపం అందుతుంది అని చెప్పి. మరి ఇప్పటి కాలంలో అనిమాద్య అష్టసిద్ధులు ఆయనకు వచ్చాయా అని అంటే, ఆయనకు పుట్టక తెలియదు, గిట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అంటే ఆయన పుట్టాడు అని చెప్పి ఎక్కడ మనం చూడలేదు. ఆయన ఆ క్షేత్రానికి వచ్చారు అంతవరకే బాబా. అక్కడి నుంచి ఏ విధంగా ఆయన మిగతా అంతా చేశారో మీకు కూడా తెలుసు, సాధనలు ఏ విధంగా జరిగాయి అనేటువంటిది. అలా మనము ఆ భక్తి పారవశ్యంతో ధర్మార్థక గుణంగా చూస్తే కనుక ఆయన చేసిన విశేష లీలా అమృతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనము గురువుగా కొందరు ఆరాధన చేసి చాలా మంచి మంచి యోగాల్ని స్వామివారి ఆ యొక్క బాబా అనుగ్రహం వల్ల చాలా విషయాలు జరిగినాయి. అలా దత్తాత్రేయుల వారి యొక్క విషయం తీసుకున్నట్లయితే, వీరు దత్తాత్రేయుల వారు వచ్చేటప్పటికి మనకు పరశురాముడు శిష్యుడుగా, ఆ యొక్క పరశురాముడు దత్తాత్రేయ స్వామి శిష్యుడుగా, తర్వాత కార్తవీర్యార్జునుడు, ఇటువంటి వారు శిష్య పరంపరగా దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయుల వారు. అంటే గురుస్వరూపాన్ని నిర్వచనంగా మన దత్తస్వరూపాన్ని చూస్తున్నాం ఇప్పుడు కాలంలో. దత్తామృత లీలం కూడా, దత్త చరిత్రలో కూడా ఏం రాసి ఉందయ్యా అంటే, శివుడే గురువు. అందరికీ గురువులు మనం అనుకుంటున్నాం శారీరకంగా, కానీ గురువు అందరికీ ఎవరయ్యా అంటే శివాయ గురవే నమః, శివుడే సాక్షాత్ అందరు గురువు. ఎందుకంటే అమ్మవారికి విద్యా సాంప్రదాయం నేర్పించింది శివుడే. అందుకనే శివశక్తి స్వరూపంగా, శక్తి శివుడు వేరు కాదు, అన్నీ ఒక్కటే అని చెప్పబడింది. శక్తి లేకపోతే ఆ గురువు లేడు, గురువు లేకపోతే శక్తి లేదు. అంటే రెండు ఒకటే స్వరూపాన్ని చూపిస్తున్నాయి ఇక్కడ మనకు. అది గ్రహించిన వాడే గురువు యొక్క అనుగ్రహం పొందుతాడు. అంటే ఈ గురువుకి దానికి సంబంధం ఏంటి అంటే, మన శక్తి ఉన్నది కానీ దాని సాధనా క్రమంలో రావాలంటే ఏం కావాలి? నిగ్రహం కావాలి. నిగ్రహం ఎవరి దగ్గర, ధ్యానం ఎవరి దగ్గర ఉంటుంది నిత్యము? ధ్యానాన్ని మించినటువంటి జయం లేదు. ధ్యానం ఎవరి దగ్గర? శివుడి దగ్గరనే ఉంటుంది. నిత్యమైన ధ్యానంతో ఉంటారు ఆయన శివుడు. అందుకనే ధ్యానంలో ఎప్పుడైతే ఉంటారో దానంత ఉత్తమమైంది ఇంకోటి లేదు. అదే మనని జ్ఞానాన్ని ప్రచోదనం చేసి జ్ఞానాన్ని చూపిస్తూ ముక్తి మార్గాన్ని సూచిస్తుంది. అందుకని గురు పౌర్ణమి రోజు శివారాధన చేయొచ్చు, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయొచ్చు, గురు రాఘవేంద్ర సాంప్రదాయంలో ఉండే మధ్వాచార్య సాంప్రదాయంలో మనకు 3 అద్వైతాలు ఉన్నాయి. మనకు ద్వైతము, అద్వైతం, విశిష్టాద్వైతము. ద్వైత మతంలో రాఘవేంద్ర స్వామి సాంప్రదాయం, తర్వాత అద్వైత మతంలో శంకరాచార్య సాంప్రదాయము, విశిష్టాద్వైతం రామానుజ సాంప్రదాయం. అలా ఆ సాంప్రదాయాన్ని బట్టి ఆరాధనా క్రమం ఉంది. ద్వైతంలోనేమో సాలగ్రామ సాంప్రదాయంగా తీర్థం తీసుకునే తత్వము, అలానే అద్వైత సాంప్రదాయం మనకు పంచాయతపూర్వకంగా ప్రతిపాదితమైనటువంటి సాంప్రదాయము. విశిష్టాద్వైతంలో అష్టాక్షరి మంత్రాన్ని ఉద్ధరించి సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపాన్ని ఆరాధన చేయటమే వాళ్ళ సాంప్రదాయంగా ఉన్నది. అంటే సాలగ్రామ శిలక అక్కడ కూడా, అంటే అది కూడా సాలగ్రామ స్వరూపాన్ని ఆరాధిస్తుంటారు విష్ణుమూర్తిని కూడా. అంటే ఏదైనా ఏ రూపంలో ఉండని అని ఆయన యొక్క స్వరూపమే సర్వాంతర బ్రహ్మాండ స్వరూపం అని చెప్పి అన్నారు. కాబట్టి ఇటువంటి గురువు ఆరాధనకి ఏ దేవుడిని ఆరాధించినా కూడా మన మనస్సులో ఉండేటువంటి జ్ఞానం జ్యోతిని ఎప్పుడైతే వెలిగిస్తామో ఆ గురువే మనకు గురువుగా అనుకోవాలి. అందుకని నిత్యం కూడా గురువు ఆరాధన మనస్సులో ధ్యానంతో ఉంటే దానికి మించిన దయం లేదు. గురు పౌర్ణమి రోజే చేసుకోవడం లేదు. ప్రతినిత్యం గురువు ఎవరినైతే ఆరాధిస్తారో, ఎవరినైతే ధ్యానింపజేస్తుంటాడో అతనే నిజమైన శిష్యుడు, అతనే గురు సాంప్రదాయానికి బద్ధుడు. గురు పౌర్ణమి అంటే ఓన్లీ సాయిబాబానే కాకుండా గురువుని ఏ గురువునైనా కొలవచ్చు అని చాలా అద్భుతంగా వివరించారు. ఫైనల్గా అసలు గురు శిష్యుల సంబంధం గురించి మీరు ఏం చెప్తారు? గురు శిష్యుల సంబంధం ఉంటేనే జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దాన్ని బట్టి దాని పరమార్థ చింతన అంటే పరమాత్ముడి స్వరూపాన్ని చూడాలి అంటే గురు శిష్యుల సంబంధం, అంతటికన్నా సంబంధం ఇంకోటి ఉండదు. మళ్ళీ జన్మరాహిత్యం కూడా అక్కడి నుంచే ప్రారంభం ఉంటుంది. అందుకని మన గురు శిష్యుల సంబంధం అద్భుతంగా ఎవరైతే అర్థం చేసుకొని ఉంటారో వాళ్ళే పరమాత్మ చెంతన ఉంటారు.
ఏమేం చేయాలో గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుజీ.